ఒక్కటండి, అంటే ఈ అకేషన్ గురించి కాదండి. ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారు 2019లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో దాదాపు 27 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే అధికార పక్షం కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు ఈరోజు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉంటున్నారు. సో ఎందుకంటే అండి, ఇప్పుడు ఒక పక్క మహిళలకు వచ్చేదానికి కుట్టు మిషన్లు పంపిణీ కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 2600 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది, పట్టణంలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి. తర్వాత అన్నా క్యాంటీన్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీఆర్ గారి పైన పెట్టారో, దాదాపు ఈ రోజుకి 570 రోజుల చిల్లర నుంచి కూడా అన్నా క్యాంటీన్ రన్ అవుతుంది. ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ దగ్గర కూడా ప్రతిరోజు 400 నుంచి 500 మంది డైలీ కూడా అక్కడ ఆహారం అందిస్తుంటాం మార్నింగ్ టైంలో. అట్లాగే యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి, షటిల్ టోర్నమెంట్స్ కానివ్వండి, అట్లా క్రీడా మైదానాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇంకో పక్క వైద్యం, ఎందుకంటే ఈరోజు వైద్యం కూడా కార్పొరేట్ స్థాయిలో అందలేని పరిస్థితుంది. పేదవారికి కూడా వైద్యం కూడా అందాలని చెప్పని సంజీవిని ఆరోగ్య కేంద్రాలు పెట్టించి ఎంతోమందికి ఈరోజు వైద్యాన్ని కూడా ఉచితంగా పరీక్షలు కానివ్వండి, దాదాపు 108 రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేస్తూ ఉంటున్నారు. మరి చేసి అలాగే ఉచితంగా కూడా మందులు ఇస్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ నుంచి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఒక్కొక్క టెస్ట్ చేయాలంటే దాదాపు 7 నుంచి 8 వేలు, దాదాపు 15,000 రూపాయలు కూడా అయ్యే టెస్టులు కూడా ఉచితంగా ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉంటున్నారు. అట్లాగే హడావుడిగా కార్పొరేషన్ చేశారు. కనీసం ఇలా మంగళగిరి ప్రజలకి మంచినీరు, తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. అలాంటిది మారుమూల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ, తర్వాత కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, ట్యాంకర్ల ద్వారా మంచినీటి సదుపాయం కూడా ఈరోజు నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నారా లోకేష్ గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.